రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయా? ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పరిశీలకుల సమక్షంలో శ్రేణులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. కష్టపడి పనిచేయాలి, రాష్ట్రంలో డబ్బులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, అధికారానికి రావాలనుకుంటున్నారు. తెలంగాణలో డబ్బుల ప్రాధాన్యం ఎక్కువగా ఉన్నా కూడా కష్టపడితేనే అధికారానికి వస్తాం, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక్కతాటి మీద అందరూ ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు దిగ్విజయ్ సింగ్. అదే సందర్భంలో ఢిల్లీలో కోర్ కమిటీ భేటీలు జరిగాయి. బీజేపీ తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులందరూ అమిత్ షాతో భేటీ అయ్యారు. వెంకయ్యనాయుడు కూడా భేటీలో ఉన్నారు. పొలిటికల్ వాక్యూమ్ ఉంది అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో బలపడాలి, తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మరి రెండు జాతీయ పార్టీలకి ఎంత స్కోప్ ఉంది? ఉన్న ప్రభుత్వాలు లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు బలహీనపడే అవకాశాలు ఉన్నాయని జాతీయ పార్టీలు అనుకుంటున్నాయా? ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో వాళ్ళు డిస్కస్ చేద్దాం. మనతో పాటు జి దేవి ప్రసాద్ గారు, టీఆర్ఎస్ ముఖ్య నేత, టీఎన్జీఓ గౌరవాధ్యక్షులు, అలాగే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. సంపత్ కుమార్ గారు అలంపూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ముఖ్య నేత స్టూడియోలో ఉన్నారు. ఇక ఢిల్లీ నుంచి ఎండ లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు ఢిల్లీ నుంచి అందుబాటులోకి వస్తున్నారు. రైట్, సంపత్ గారు, ఏ రకంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఒక ప్రయత్నం చేస్తోంది. అంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉన్నాయి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఒకటైతే, అసలు ముందు పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటున్న విమర్శలు, ముందు దీన్ని సార్ట్అవుట్ చేసుకున్న అధికారం కోసం ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎట్లా, ఏ రకంగా ఉంటుంది యాక్షన్ ప్లాన్? బేసికల్లీ భారతదేశ రాజకీయ చరిత్రను చూస్తే అత్యంత ప్రజాస్వామ్య వాతావరణం ఉన్నటువంటి, ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో అక్కడో ఇక్కడో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వారి మనోభావాలను స్వేచ్ఛగా ఏ ప్లాట్ఫామ్ మీద చెప్పుకోగలిగే అవకాశం ఉంటుంది. వేరే పార్టీల కంటే ఎక్కువ మా దగ్గర ఉంటుంది. దాంట్లో భాగంగా అక్కడక్కడ అవి వినిపించవచ్చు. అవి కూడా ఇప్పుడు సర్దుమనేటువంటిది ఏం లేదు. ఇంకా మీలాంటి టీవీలో లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఇంకా ఏదో ఉన్నట్లు అబ్బురపరిచినట్లు భూతద్దం పెట్టి వెతికి తీసి ఆ గుల్లా కనసాగల్లో నడిచే కొన్ని మీడియాలు ఏదో చూపిస్తున్నాయి తప్ప నథింగ్ ఈజ్ దే. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఒక వ్యూహంతో ముందుకు పోతా ఉంది. కాకపోతే పరిస్థితులు 2 ఏళ్ళు అయింది, ఈరోజు ఇట్లుంది, ఇంకొక ఏడాది అయితే ఇంకో రకంగా ఉంటుంది, ఇంకో ఏడాది ఇంకో రకంగా పరిస్థితులను బట్టి అటువైపు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్న తప్పులను బేరీజు వేసుకుంటూ ప్రజల మూడ్ను కూడా అర్థం చేసుకొని, ప్రజలు మనం ఒకవేళ కాలిస్తే, మనం ఒకవేళ పిలిపిస్తే మనకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చూసుకొని అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా వ్యూహాత్మకంగా పోతా ఉన్నాం. డెఫినెట్లీ దిగ్విజయ్ సింగ్ గారు చెప్పింది కూడా అదే. నిన్న 2 years అయిపోయింది. డెఫినెట్లీ విల్ గో ఫర్ స్ట్రీట్ ఫైట్ ఇన్ ద సెన్స్ పబ్లిక్తో ఫైట్ చేద్దాం. గాంధీ భవన్లో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ప్రజలతో కలిసిలో కూడా దేర్ ఆర్ 2 things అండి. నేను మీటింగ్లో, మా కోర్ కమిటీ మీటింగ్లో కూడా చెప్పిన, యాజ్ పిసిసి జనరల్ సెక్రటరీ, రాజకీయాల్లో 2 ఉంటాయి, పెద్దలు దయాకర్ రెడ్డి కూడా చెప్పొచ్చు. ప్రజలకు పెయిన్ అయినప్పుడు, ప్రజలకు కడుపు మంట ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళతో పాటు మనం పోయి 10 మంది వెళ్ళిన వాడిని 100 మందిని చేయడం ఒకటి. దట్ ఈస్ కాల్డ్ పుల్లింగ్ స్ట్రాటజీ. ఇంకోటి పుషింగ్ స్ట్రాటజీ ఉంటుందండి. వాడికి ఇంకా కడుపు మండలే బాధ ఉన్నా కానీ బయటకు చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు 6 నెలలకో 8 నెలలకో ఉద్యమం చేద్దాం, దట్ ఈస్ కాల్డ్ పుషింగ్ స్ట్రాటజీ. నో బడీ విల్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు 2 years అయింది, కడుపు మండింది, ఇండ్లు లేవు, పెన్షన్లు అటు ఇటు ఉన్నాయి, రేషన్ కార్డు లేవు, 3 ఎకరాలు తీసుకుంటుందా కాంగ్రెస్? ఇన్ని రోజులు పుషింగ్ స్ట్రాటజీలో పోయినాం. అక్కడక్కడ అంత రెస్పాన్స్ రాకపోయినవచ్చు. ఎవరైనా కానీ, కాంగ్రెసే కాదు, సిపిఐ, సిపిఎం, టీడీపీ అందరూ కూడా. దట్ ఈస్ కాల్డ్ పుషింగ్ స్ట్రాటజీలో కొద్దిగా ఈరోజు 2 years అయిపోయింది కదా, ఈరోజు పుషింగ్ స్ట్రాటజీ అవసరం లేదు, ఈజీగా పుల్లింగ్ స్ట్రాటజీలో ఏమయ్యా ఇట్లా జరిగిందంటే, అవును సార్, ఇప్పుడు చూడండి ఊర్లలో మీటింగ్ పెడితే రెస్పాన్స్ డిఫరెన్స్ అరగం ఉంది కనుక 100% బీజేపీ. ఎక్కడ బీజేపీ అంటే మాట్లాడు, ఎస్ ఇట్స్ ఆల్సో నేషనల్ పార్టీ. ఐ విల్ నాట్ సే నో. బీజేపీ కూడా మిషన్ 2019 తో ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తుంది, మాట్లాడదాం. వాక్యూమ్ ఉన్నమాట వాస్తవం, కానీ ప్యూర్లీ ఆ వాక్యూమ్ పూర్తిగా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ వాక్యూమ్ కాంగ్రెస్ తో ఫిలప్ అయి ఉంది. వాక్యూమ్ ఉన్న మాట వాస్తవం, కానీ ఆ వాక్యూమ్ కాంగ్రెస్ తో ఫిలప్ అయి ఉంది. లక్ష్మీనారాయణ గారు, 2019 సంబంధించి మిషన్ 2019 అదే లక్ష్యంతో ముందుకెళ్లాలి, తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలి, ఏపీలో బలపడాలి, అధికారానికి దగ్గరగా అన్నా వెళ్లే ఆలోచన చేస్తోంది. అసలు పొలిటికల్ వాక్యూమ్ ఉందని ఎందుకు ఫీల్ అవుతోంది బీజేపీ? నేను అమిత్ షా చాలా క్లియర్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ వాక్యూమ్ ని మనకు అవకాశంగా మలుచుకోవాలని దిశానిర్దేశం చేశారు. పొలిటికల్ వాక్యూమ్ ఉందని ఎందుకు అనుకుంటున్నారు? గతంలో
కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో ఉండినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కాంగ్రెస్ ఓటు బ్యాంకు టిఆర్ఎస్ కు టిల్ట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు తెలుగుదేశం యొక్క పరిధులు పరిమితమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ నాయకత్వం మీద రాష్ట్రంలో కానీ అఖిల భారత స్థాయిలో కానీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే విశ్వాసం కొరవడినటువంటి పరిస్థితి. దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ మనకు సీనియర్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ మరి పరంపరగా కాంగ్రెస్ లో గత తండ్రి నుంచి కూడా కాంగ్రెస్ లో కొనసాగినటువంటి వివేక్ గాని వీరు పార్టీ మారడం అనేటువంటిది దానికి అద్దం పడతా ఉన్నది. జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో ఆ రకమైనటువంటి నాయకత్వం మీద అజిత్ జోగి ఛత్తీస్గఢ్ లో గాని, మధు మిశ్రా గాని ఈ రకమైనటువంటి పరిస్థితి నాయకత్వం మీద విశ్వాసం కొరవడినటువంటి పరిస్థితి ఉన్నదనేటువంటి స్పష్టం. మరి గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానమంత్రిగా ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేస్తాననేటువంటి ఒకటే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి రావడం జరిగింది. చెప్పనటువంటి అనేక కార్యక్రమాలు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభివృద్ధికి మరి అందరికీ ఉపాధి అవకాశాలను పెంచే దిశలో మరి ఒక భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో పెంచేటువంటి దిశలో ఈ యొక్క ఆర్థిక ఋషి గారు దీనికి భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు గతంలో అనేకమైనటువంటి హామీలు ప్రజలకిచ్చి మరి ఆ హామీల అమలు విషయంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. దీని విషయంలో అసంతృప్తి నెలకొని ఉన్నది. ఒకవైపు ప్రత్యామ్నాయ పార్టీలుగా గత కాంగ్రెస్ వైఫల్యం కావచ్చు, మరి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వైఫల్యం కావచ్చు, మరి పరిమితమైనటువంటి తెలుగుదేశం కావచ్చు, ఇది పొలిటికల్ వ్యాక్యూమ్ కి అద్దం పడతా ఉంది. మాట్లాడదాం. ఒకవేళ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండడం వాస్తవం అయితే అది బీజేపీకి ఎందుకు అనుకూలంగా మలుచుకుంటారు, ఎలా మలుచుకుంటారు అనే అవకాశం దాని గురించి కూడా మాట్లాడదాం. రైట్, దైకిరెడ్డి గారు కొత్తకోట దైకిరెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో. దైకిరెడ్డి గారు, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా రెండు తెలుగు రాష్ట్రాల్లో? బీజేపీ పొలిటికల్ వ్యాక్యూమ్ ని క్యాష్ చేసుకోవాలి, మనకు అనుకూలంగా మలుచుకోవాలని ఒకటి అనుకుంటే, కాంగ్రెస్ కూడా చాలా సీరియస్ గా 2019 అధికారంలోకి రావాలి అని రెండు జాతీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేసే దిశగా ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు దేశ రాజకీయాలను మనం గమనించినప్పుడు కాంగ్రెస్ ఓడిపోతుంది అనుకుంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది అంతర్గతంగా అనేది మాకున్నటువంటి విశ్లేషణ. అదే బీజేపీ ఓడిపోతుంది కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటే బీజేపీలో ఉన్నట్టు ఒక వర్గం అటు సపోర్ట్ చేస్తుంది. ఇది భారతదేశ రాజకీయాలు మనం గత నుంచి చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దానికి భిన్నంగా ఒక ప్రవేశాన్ని కల్పించారు. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ను వాళ్ళు వాడుకుంటున్నటువంటి విధానానికి భిన్నంగా దాన్ని పూర్తి చేసేటువంటి క్రమంలో కల్పించారు. కానీ ఈ భిన్న రాష్ట్రాలు భిన్న వాతావరణంలో ఉన్నటువంటి మనం ఒక ఏక పరిపాలన ఒక 60-70 ఏళ్ళు ఉన్న తర్వాత రాష్ట్రాలుగా విభజించి కులాలు మతాలుగా విడబడిన తర్వాత ఏమైందంటే అక్కడక్కడ ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడం, వాళ్ళ యొక్క ఆశలు పెరగడం, నాయకత్వాలు పెరగడం మొదలైంది. గతంలో నాయకత్వాలు లేవు. నెహ్రూ ఫ్యామిలీ, గాంధీ గారి తర్వాత నెహ్రూ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఒక ముద్ర వేసుకున్నారు. ఆ ముద్రతో నడిచింది. స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి కొన్ని రోజుల దాకా నడిచింది. ఇప్పుడు ఇటు తెలంగాణ వచ్చింది, సో టీఆర్ఎస్ కోసం ముందుంది కాబట్టి ఉంది, నడుస్తూ ఉంది. అంత అక్కడది కూడా కాంగ్రెస్ మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కొన్ని రోజుల దాకా ఎవరు మాట్లాడలేకపోయినాం. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం వచ్చింది, మనం పెరగాల అనేటువంటి భావన. ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే, సపరేట్ రాష్ట్రమైంది కాబట్టి. పొలిటికల్ వ్యాక్యూమ్ ఇన్ ద సెన్స్ వ్యాక్యూమ్ మరి మాట్లాడే వాళ్ళకు ఉందా? డెఫినెట్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా వ్యాక్యూమ్ లేకపోతే తమ కార్యకర్తలు నిలబెట్టుకోవడానికి, తమ పార్టీని నిలబెట్టుకోవడానికి అధికారంలో ప్రయత్నంలో వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తారు. దాంట్లో కొంతమంది నిష్ణాతులు ఉంటారు, అదే పని ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ప్రజా జీవితంలో డైరెక్ట్గా రాలేరు, వాళ్ళ వ్యాక్యూమ్ని క్రియేట్ చేయడం. అటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. భారతీయ జనతా పార్టీ కూడా దానికేం భిన్నం కాదు కదా. అది కూడా ఒక రాజకీయ పార్టీ. ఆర్ఎస్ఎస్ ఇవన్నీతో మిళితమైనటువంటి పార్టీ, వాళ్ళకు వచ్చే డైరెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. దీంట్లో అటు నుంచి ఇటు నుంచి జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒరిజినల్ భారతీయ పార్టీ ఎక్కడ పోయిందో తెలియదు. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొత్తగా తయారయ్యా, ఫోర్స్గా తయారైంది. మరి వాళ్ళకు అంటే భారతీయ జనతా పార్టీ అధికారం లేకుండా ఒరిజినల్ భారతీయ పార్టీ క్యాడర్ ఫైట్ చేస్తుంది. మీరు గమనించండి.
ఆ పార్టీ కాకపోవచ్చు, కానీ గమనించితే మీరు ఆ పార్టీ ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఈ కొత్తగా అధికారమే పరమావధిగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ పురేంద్రేశ్వరం తీసుకోండి, కన్నా లక్ష్మీనారాయణ తీసుకోండి, కావూరి సాంబశివరావు తీసుకోండి, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పదవులే పరమావధిగా పనిచేసినట్టు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చేసరికి ఆ వర్క్, ఆ కేడర్ చేసే వర్క్ వాళ్ళు చేయలేరు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందిని ఆ రకంగా అసహనంగా తీసుకుపోవడం, దాన్ని అధిష్టానికి తెలుగుదేశం చెప్తూ ఉంటుంది నాయకులు వెళ్ళిపోయినా ఇప్పటికీ బ్రహ్మాండమైన క్యాడర్ తెలంగాణలో తెలుగుదేశానికి ఉంది అని. కానీ ఇవాళ వాక్యూమ్ ఉంది అంటున్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అధికారం కోసం ఆలోచిస్తున్నాయి. కనీసం తెలంగాణలో తెలుగుదేశం బలపడాలన్న ఆలోచన చేస్తుందా? లేకపోయినా తెలంగాణలో తెలుగుదేశం బలంగా ఉన్నదంటే ఏమాత్రం అనుమానం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవునా? ఆ బలంగా ఉందని లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకునే ప్రయత్నం చేయరు. ఆ పార్టీ బలంగా ఉంది కాబట్టి నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు చేస్తారు. దాంతోపాటు ఈ పార్టీలో నుంచి పోయిన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి వ్యక్తిగత పరిచయాలను కానీ వాటినన్నిటి కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కొంతమంది ప్రలోభాలకు లొంగు అవసరాల కోసం పోయేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది అధికారమే పరమావధిగా ఉన్నటువంటి వాళ్ళు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పోయినా ఉన్నట్టు ఇటు కూడా కొంతమంది ఉన్నారు. దానికి ఎవరేం చేయలేరు. దానికి అది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ అవసరాలను బట్టి. ఉత్తమాటే ప్రలోభాలు లేకపోతే రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. అభివృద్ధి అనేది ఈ 2 ఏళ్లలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంత ఈజీ అనుకుంటే అయ్యేటువంటి పని. దట్ ఐ కెనాట్ అగ్రీ. నేను ఒక్క నిమిషం పూర్తిగా వినాలా? మీకు కావాల్సిన జవాబు కోసం వెయిట్ చేయడం కాదు ఇక్కడ కావాల్సింది. అభివృద్ధి అనేది 2 ఏళ్లలోనే సాధ్యము అనే దానికంటే కూడా 2 రాష్ట్రాల్లో కూడా విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు, విడిపోయేటప్పుడు పెట్టినటువంటి విభజనలో పెట్టే సమస్యలు ఎట్టు పెట్టినారంటే, మనకు భారతదేశం విడిపోయినప్పుడు కూడా ఇంగ్లీష్ అన్నటువంటి సమస్యలు సృష్టించినారు. ఎందుకు సృష్టించినారు? ఇష్టం ఉండి ప్రేమతో ఇచ్చినటువంటిది కాదు. ఇది ఒక వ్యక్తిని, ఒక పార్టీని టార్గెట్ చేసుకొని ఇచ్చినటువంటిది చివరి నిమిషంలో. దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల అభిప్రాయం మొదలు రాని తెలంగాణ పెళ్లి కానీ సంసారానికి గిన్నెనో గిలాసులు ఎట్టన అప్పో చేసుకున్న పట్టుదల మీద పోయినాం. అది కాస్త టైం పట్టేటువంటి పరిస్థితి. ఆ టైం కోసం మిగతా పార్టీలు కూడా కొంత స్తబ్దంగా ఉన్న సమయాన్ని టీఆర్ఎస్ పార్టీ అవకాశంగా వినియోగించుకునే ప్రయత్నం ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి నాలెడ్జ్ తో కానీ మీడియాతో కానీ ఫాస్ట్ గా చేస్తున్నటువంటి వాస్తవం. రైట్. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాము, అసలు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్నాము, రాజకీయంగా తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రమే కంచు కవచంలా ఉంటుందని ముఖ్యమంత్రి గాని మీరు కానీ చెప్తున్నమాట. మరి తెలంగాణలో ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉంది, కానీ డబ్బుతోనే గెలవలేము, మనం ప్రజల మనసులు కూడా గెలుచుకోవాలని కాంగ్రెస్ అధికారం కోసం ప్రయత్నం చేస్తోంది. బీజేపీ కూడా మిషన్ 2019తో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణను ఎక్కువ ఫోకస్ చేస్తోంది. సో ఒకవేళ నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని ఏమన్నా మీరు గమనిస్తున్నారా? అటువంటి పరిస్థితి ఉందా ప్రజల్లో? మరి ఎందుకంటే అధికారం కోసం 2 పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అంటే ఒక్కటి ఇలా దేశవ్యాప్తంగా కూడా జాతీయ పార్టీల ప్రభావం క్రమేణా తగ్గుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ముఖ్యంగా 2 దశాబ్దాలుగా అనేక రాష్ట్రాలు, మీరు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాలు మనం ఒకసారి చూస్తే జాతీయ రాజకీయాల ప్రభావం తగ్గుతూ ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఏంటంటే, గతంలో పార్టీలు చేసినటువంటి అనేక ప్రజలకు సంబంధించినటువంటి అనేక ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ప్రతిబింబించలేనటువంటి కారణంగా బీజేపీ పార్టీ 2 నుంచి ఈరోజు అధికారంలోకి రావచ్చు. కానీ మొత్తంగా దేశవ్యాప్తంగా మీరు అనేక రాష్ట్రాల్లో చూసినా కూడా రోజు రోజు జాతీయ పార్టీలకు ధీటుగా ఎదుర్కొనేటువంటి సత్తా ఒక ప్రాంతీయ పార్టీలకే ఉందనేటువంటిది ఇలా మనం అనేక రకాలుగా చూస్తున్నాం. అది తమిళనాడు అయినా లేకుంటే పశ్చిమ బెంగాల్ అయినా అనేక రాష్ట్రాలు. కాబట్టి ఇలా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో సఖ్యత లేకుండా కానీ ప్రాంతీయ పార్టీలతో అవగాహన లేకుండా కానీ ఇవాళ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. 2019లో మేము ఆంధ్రలో తెలంగాణలో అమిత్ షా చెప్పినట్టు అసలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎన్నడూ అంగీకరించలేదు. అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ ఒక లౌకికమైనటువంటి శక్తుల మేలి కలయికను మాత్రమే ఆహ్వానించినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డ మీద ఉంది. అనేక సందర్భాల్లో బీజేపీ పార్టీ అయోధ్యకు సంబంధించినటువంటి ఇష్యూ తీసుకొచ్చినా ఇంకా రకరకాల సమస్యలు తీసుకొచ్చినా కూడా ఏనాడు కూడా తెలంగాణ ప్రజలు అంతగా స్పందించలేదు. డెఫినెట్గా ఇవాళ పాలక పక్షాలు చేస్తున్నటువంటి ఏవైనా ప్రజలకు వ్యతిరేక విధానాలు ఉంటే ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని దోచుకునేటువంటి పార్టీలు అధికారంలోకి వస్తాయి తప్ప కేవలం ఈ భావజాలంతో వచ్చేటువంటి అవకాశం లేదనేది ఆంధ్రప్రదేశ్. అమిత్ షా వచ్చినా మళ్ళీ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇవాళ
మరింత బలోపేతం అవ్వాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. ఋషి గారు, ఏ పార్టీ అయినా బలోపేతం చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఆ పార్టీలకు ఉంటుంది, ఉండడంలో తప్పలేదు, తప్పకుండా చేయాలి. అధికారమే టార్గెట్ గా అధికారం టార్గెట్ గా చేసుకునేటువంటి పరిస్థితులు వస్తే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగానే, రాష్ట్ర వ్యాప్తంగానే, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆ పార్టీ పరిస్థితి రోజు రోజు సన్నగిల్లుతున్నది తప్ప పైకి వచ్చేటువంటి అవకాశాలు లేవని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే బాహటంగా చెప్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. సంపత్ గారు చెప్పచ్చు, రేపు 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆయనకు విశ్వాసం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇంతకుముందు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు విభజనలో ఉండేటువంటి అనేక సమస్యల్ని ఇలా ప్రధానమైనటువంటి సమస్యలుగా ఇలా ఈ అభివృద్ధిని అడ్డుకునేటువంటి అంశాల మీద అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యల్ని తెలంగాణ సమాజం అంతా కూడా కలిసి పరిష్కరించుకునేటువంటి అడుగులు పడతా ఉన్నాయి. దానికి అనుగుణంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం అవసరమైనటువంటి సంక్షేమ పథకాల్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నంలో మేము ఎక్కడైనా విఫలమైతే కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని మేము కాంగ్రెస్ పార్టీకి ఇవ్వం. డెఫినెట్ గా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మేము ఏమేం చెప్పినామో ఆ పనులు చేసుకోవడానికి